ఎస్పెషల్లీ ఇక్కడ స్త్రీ శక్తి అనేది ఎలా ఉంటుంది? అంటే కొంతమంది జ్ఞానులు ఏం చెప్తారంటే, భగవంతుడి సృష్టిలో స్త్రీ ఒక అద్భుత కళాఖండం అని అంటారు. ఎందుకు అద్భుత కళాఖండం? అంటే భగవంతుడి సృష్టిలో ఎన్నో రకాల జీవరాశులున్నాయి. ఎన్నో రకాల అన్నీ ఉన్నాయి. రకరకాల జీవరాశులున్నాయి. కానీ స్త్రీ ఒక అద్భుత కళాఖండం, ఒక గొప్ప ఆర్ట్, ఒక కావ్యంలాగా వర్ణిస్తారు స్త్రీని. ఎందుకు వర్ణిస్తారంటే అసలు స్త్రీ శక్తిలో ఉండేటటువంటి క్వాలిటీస్ ఏంటి? అని మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఏంటి అంటే ఇప్పుడు ఈవెన్ విశ్వశక్తి కూడా ఫెమినైన్ క్వాలిటీయే. విశ్వశక్తి కూడా స్త్రీ తత్వంతోనే ఉంటుంది. ఇప్పుడు భూమి తీసుకున్నా, ప్రకృతి తీసుకున్నా, ఈవెన్ విశ్వశక్తి తీసుకున్నా, ఇవన్నీ కూడా ఫెమినైన్ క్వాలిటీస్‌తో ఉంటాయి. ఈ ఫెమినైన్ క్వాలిటీస్ ఏంటి అని ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఫెమినైన్ క్వాలిటీస్ ఏంటి అంటే ఒకటి లవ్, కంపాషన్ అంటే ప్రేమ, కరుణ, మైత్రి, తర్వాత స్వీకార భావము, తర్వాత